హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. చాలామంది కామెంట్లో ఏపీఐ కొట్టే ఎగ్జామ్స్ రాసాం కదా, దానికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పర్టికులర్గా ఈ కేటగిరీకి ఎంత ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని చూస్తే మనకి సేఫ్ స్కోర్ అని మాట్లాడుకుంటే 63 నుండి అంటే 80 మార్కులకు, కాబట్టి అంతకుముందు ఎగ్జామ్లు 100 మార్కులకు జరిగినవి కూడా ఉన్నాయి కాబట్టి టాలీ చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి 63 ప్లస్ వస్తే మీకు పోస్ట్ రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ కేటగిరీ తీసుకున్నా మనం రాసింది సిబిటి కాబట్టి నార్మలైజేషన్ పక్కా ఉంటుంది. నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసు కదా. టఫ్గా వచ్చిన పేపర్స్కి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అంటే మరీ 10 మార్క్స్ వరకు అయితే యాడ్ అవ్వవు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 3 to 4 మార్క్స్ వరకు యాడ్ చేస్తాడు. ఈజీగా వచ్చినటువంటి సెట్కి ఏంటో 2 నుండి 3 మార్క్స్ అనేవి తీసేస్తాడు, తగ్గిస్తాడు. టఫ్గా వస్తే ఇంక్రీజ్ చేస్తాడు. నార్మలైజేషన్ అంటే ఐడియా ఉంటుంది కదా చాలామందికి, ఆ విధంగా అనమాట. అండ్ అంతేకాకుండా కట్ ఆఫ్ పర్టికులర్గా కొన్ని కేటగిరీస్కి తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంత 63 ప్లస్ లేకపోతే 60 ప్లస్ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకనంటే మనకి ఎక్కువ పోస్టులు దేనికున్నాయో దానికి ఎక్కువ మంది ఎగ్జామినర్ అసిస్టెంట్‌కి ఎక్కువ మంది అప్లై చేసిన వాళ్ళైతే ఉన్నారు. సో, ఎక్కువ మంది అప్లై చేసి రాసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది రాస్తే దానికి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రీవియస్‌లీ మీరు గూగుల్‌లో చూసుకున్నా దానికి పర్టిక్యులర్‌గా నార్మల్ వాళ్ళకేంటో 65 నుండి ఉంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ చూసుకున్న అందరికీ కూడా 58 అలా వరకైతే ఉండడానికి ఛాన్స్ అనేదైతే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేశారు, ఎక్కువ మంది రాయడం కూడా జరిగింది. సో, దానివల్ల 63 ప్లస్ వస్తే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండనమాట. అండ్ అంతేకాకుండా మీకు ఆన్సర్ కీ అనేది యాక్చువల్‌గా అయితే ఇప్పటికి రిలీజ్ చేయాలి నార్మల్‌గా. బట్ ఇంకెందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. మనకి 1 వీక్ లోపయితే రిలీజ్ చేసేస్తారు. మేబీ ఈరోజో రేపో అన్నా అవ్వచ్చు. అంటే మనకి సోమవారం అయింది కాబట్టి మళ్ళీ వచ్చే సోమవారం లోపే ఆన్సర్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆన్సర్ కీ రిలీజ్ అయిన తర్వాత మీ మార్క్స్ చూసుకోండి. తర్వాత నార్మలైజేషన్ అనేది ఇచ్చిన తర్వాతే మీరు అప్పుడు ప్రాసెస్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా స్కిల్ టెస్ట్ ఉంటారు కదా, స్కిల్ టెస్ట్ రాయాల్సిన పోస్టులు కొన్ని ఉన్నాయి. స్టెనోగ్రాఫరు, టైపిస్ట్ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడు త్వరగానే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తాడు. సో, రిజల్ట్స్ కూడా త్వరగానే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ రిజల్ట్ అనేది వచ్చాక మనకి ఏపీఐ కోర్ట్ నుండి జాబ్ వచ్చిందంటే హ్యాపీ. రాని వాళ్ళేం నిరాశ పడవసరం లేదు. మనకి ముందు చాలా అవకాశాలు అనేవి అయితే ఉన్నాయి. అలాగో ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. దాని యొక్క డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. నార్మల్గా మీకు చూపిద్దామని. సో, మీరు దీంట్లో ప్రతి పోస్ట్కి డిగ్రీ బేస్డ్ అయితే అప్లై చేయొచ్చు. ఓన్లీ డిఎస్సి అనుకుంటా, దానికి మనం బీఈడీ చేసి ఉండాలి. మిగతా పోస్టులకి మనం అప్లై చేయడానికి ఏపీపీఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1, ఇంజనీరింగ్ ఎవరైతే చదివారో ఇంజనీరింగ్ సర్వీసెస్, పర్టికులర్గా ఈసీఈ, ట్రిపుల్ ఈ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ అవకాశం అనమాట. అండ్ మనము వీటికి అప్లై చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా గ్రూప్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే నా వీడియోస్ కింద కామెంట్ పెట్టేవాళ్ళు కొంతమంది చూస్తున్నా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది. ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారంటే మీరు జీకేకి ఖచ్చితంగా ఎస్ఎస్సి క్యాలెండర్లో రిలీజ్ చేసిన ప్రతి జాబ్కి అప్లై చేస్తారు. ఎందుకంటే అదే లెవెల్లో సీజీఎల్ నుండి ఉంటుంది కాబట్టి. సో, దానికి కూడా అప్లై చేయొచ్చు. ఉన్న అవకాశాలన్నిటిలోనూ మనం రాళ్ళేసేయాలి. ఏది తగిలితే అది. న్యాయంగా కష్టపడడం అంతే మన చేతుల్లో ఉంది. సో, రాని వాళ్ళేం నిరాశ పడవసరం లేదు. చాలా ఉన్నాయి కాబట్టి మన ఛానల్ ద్వారా కూడా జీకే క్లాసెస్ అనేవి సింపుల్‌గా మీ దగ్గర ఎటువంటి రూపాయి తీసుకోవడం కూడా జరగదు. మెటీరియల్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాం. అది కూడా మీకు ఫ్రీగానే అందిస్తాం. సో, ప్రతి గ్రూప్ ఎగ్జామ్స్‌కి మీకు ఎస్ఎస్సికి ప్రతి పోస్ట్‌కి కూడా అర్థమయ్యే విధంగా అండ్ ఎస్ఎస్సి పోస్టులు కూడా చూపిస్తా. ఎస్ఎస్సి క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సీజీఎల్‌కి చూడండి 12,000 ప్లస్ ఉన్నాయి. సో, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి సీజీఎల్‌కి పెట్టండి. ఎస్ఎస్సి సీజీఎల్‌కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవకాశమే. ఎస్ఎస్సి సీజీఎల్ అంటే నేను లాస్ట్ టైం రాసినప్పుడు నాకు 3 మార్క్స్‌లో పోయింది. అది కూడా నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల నేను మార్క్స్ పోయాను. సో, నెగిటివ్ మార్క్సింగ్ అనేది చాలా ఆచితూచి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడో నార్మల్‌గా అసల బోర్డర్ కూడా రాకుండా పోవడం వేరు. 2, 3 మార్క్స్‌లో పోతే ఆ బాధ ఎలా ఉంటుందో చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి. సో, ప్రతి జాబ్‌కి అప్లై చేయండి. మహా ఎగ్జామ్ ఫీజు ఉంటే మీకు బిలో 1000 లోపే ఉంటుంది కదా, బయటికెళ్ళి తింటే బిర్యానీ అంతే. సో, ఆ మార్క్స్, ఆ డబ్బుల్ని ఎగ్జామ్ ఫీజుకి పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తే మీకు ఫ్రీగానే అందిస్తాం. మీ దగ్గర నుండి రూపాయి కూడా తీసుకునే పనైతే ఉండదు.
సో మీ సపోర్ట్ అయితే అందించండి. అండ్ అంతేకాకుండా డిస్ట్రిక్ట్ కోర్టుకి కూడా నోటిఫికేషన్ వస్తది. డీటెయిల్స్ రావడమే నేను అందచేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీకి పడింది. అండ్ అంతేకాకుండా యూపీఎస్‌సీ, సీడీఎస్‌కి కూడా ఎగ్జామ్ పడింది. యూపీఎస్‌సీ, సీఎస్‌సీతో కంపేర్ చేస్తే సీడీఎస్‌లో జాబ్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ. సో మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది కొంచెం మెంటల్ స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే మీరు అప్లై చేయడానికి వెనకాడొద్దు. ఈవెన్ అమ్మాయిలైనా గానీ. అమ్మాయిలకి కూడా 21 పోస్టుల వరకైతే ఉన్నాయన్నమాట. అమ్మాయిలకైతే ఎగ్జామ్ ఫీ కూడా లేదు, ఫ్రీనే. సో వాటికి కూడా అప్లై చేయండి.